ఓం నమో వెంకటేశాయ. ముందుగా నాకు ఈ ధ్యానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిమలకు, నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన పాల్ విజయ్ కుమార్ గారికి, అలాగే నా వెన్నుంటి నాకు ప్రోత్సహిస్తున్న డాక్టర్ గోపాలకృష్ణ గారికి, వాళ్ళందరి అనురాగంతో, వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను ఈ యొక్క పిరమిడ్ అచీవ్ అయ్యానేమో తెలీదు, కానీ ఆ అచీవ్మెంట్ నేను అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు. కాకపోతే వాళ్ళు ఇచ్చింది స్వీకరించడంలో ఆ స్వీకరణ భావంతో స్వీకరిస్తున్నాను. నాకు ఈ ధ్యాన పరిచయం కాళహస్తిలో జరిగింది. అలాగే పిరమిడ్ అనేది నాకు తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్లో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ఈ పిరమిడ్ నిర్మించాలని చెప్పడం జరిగింది. కానీ ఈ ఆయన క్షేత్రంలోనే మళ్ళా నాకు అచీవ్మెంట్ దొరకడం అనేది అద్భుతం, మహా అద్భుతం. నాకు హిమాలయాల్లో కేదార్, బద్రీ అలాంటిదో, కానీ మన ఈ దక్షిణ కాశీలో ఏదైతే ఉందో, ఈ దక్షిణాదిలో అలా కాళహస్తి, తిరుమల కూడా సేమ్ కేదార్, బద్రీ లాంటి అద్భుతమైన మహాక్షేత్రాలు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను 2 రుచులు చూసి చెప్తున్నాను. ఖచ్చితమైన అద్భుతమైన క్షేత్రాలు. ఈ పిరమిడ్ అనేది మీ అందరికీ తెలిసిందే, అనుభవాలన్నీ కూడా తెలిసిందే. దీంట్లో ఎన్ని విషయాలు అందరికీ అన్ని రూపాలుగా తెలుసును. కాకపోతే పిరమిడ్ అనేది ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళే సాక్షాత్ పరమాత్మతో ఉన్నట్టు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నిరాకారం, నిర్గుణం. ఆ పిరమిడ్లో కింగ్ ఛాంబర్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచే పంచభూతాలు తయారయ్యాయి. ఆ ప్రదేశం నుంచి చూస్తే మన పంచభూతాలకి పిరమిడ్లో పంచకోణాలు ఉంటాయి. ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం, అలా ఆకాశం. ఈ పంచతత్వాలకి మూలం పిరమిడ్. అందుకనే ఎటువంటి దోషాలకి కూడా పిరమిడ్ని ఎక్కడైతే ఉపయోగిస్తారో అక్కడ దోష నివారణ అయిపోతుంది. అంత అద్భుతమైన విషయాన్ని ఎన్నో విధాలుగా కూడా శాస్త్రీయంగా కూడా నిరూపించబడ్డాయి. దీనికి ఒక చిన్న విషయం ఒక నిమిషంలో ఆపేస్తాను. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది, టైం కూడా అయిపోతుంది కనుక. పిరమిడ్ అనేది నేను తెలుసుకున్నది విషయాన్ని, నా రీసెర్చ్లో ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో లక్ష్మణరావు గారు చాలా రీసెర్చ్ చేశారు. వాళ్ళు నాసా వరకు కూడా తీసుకెళ్లారు లక్ష్మణరావు గారు. ఎన్నో రిపోర్ట్లు కూడా ఉన్నాయి దీంట్లోని. మన 84 లక్షల జీవరాశులకి మూలం ప్లాంట్స్. మనం అందరికీ ఆహారం ప్లాంట్స్ ద్వారానే దొరుకుతుంది. ఆ ప్లాంట్స్కి దొరికేది ఆహారం సూర్యరశ్మి. ఆ కిరణాలే మొత్తం ప్లాంట్స్ అంటే వృక్ష సామ్రాజ్యానికి ఆహారం అక్కడి నుంచి వస్తుంది. ఈ వృక్ష సామ్రాజ్యానికి సూర్యకిరణాలు తోడైతే ఆ సూర్యకిరణాలకి ఈ గెలాక్సీలో ఎన్నో వందల వేల సూర్యులు ఉన్నాయి, అందరికీ తెలిసినవే. ఆ గెలాక్సీలో ఆ సూర్యుడికి వచ్చే ఎనర్జీ సెంట్రల్ సన్ అంటారు. మూల సూర్యుడి నుంచి ఆ శక్తి వస్తుంది. ఆ మూల సూర్యుడు 51 degrees 50 minutes ఉంటుంది. అది అక్కడి నుంచే టోటల్ ఎనర్జీ మనకి అనుభూతి చెందుతుంటాము. దీని మీద ఎన్నో రీసెర్చ్లు ఉన్నాయి. మన కృతయుగం నుంచి మన కైలాస మానసరుడు పిరమిడ్గా నిర్మించారనేది ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అలాగే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో కుషుడు వెళ్ళి ఈజిప్షియన్ పిరమిడ్ నిర్మించారు. దానికి కూడా చాలా విస్తృతమైన ఆధారాలు కూడా లభించాయి. మళ్ళా ద్వాపర యుగంలో మనకి తెలుసును ఎన్నో వాటర్లో పిరమిడ్స్ కృష్ణుడు సమయంలో నిర్మించడం జరిగింది. కలియుగంలో మనకు తెలిసినంత వరకు ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర నిర్మాణాలు, శ్రీచక్ర పురాలు అనేది నిర్మించడం జరిగింది. ఆ యొక్క సంతతిలో మన భాగంగానే
ఈ యొక్క ఇప్పుడు వరకు పిరమిడ్స్ అన్ని హిడెన్గానే గోప్యంగానే ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు లక్ష్యంతో అసలైన పిరమిడ్ అనేది వాడకంలోకి తీసుకొచ్చారు. ఎవరైతే పిరమిడ్ నిర్మిస్తారో వాళ్ళకి ఈ జన్మ ఆఖరి జన్మ అనేది చెప్పడం జరిగింది. అది సత్యం. 100% ఎవరైతే పిరమిడ్లో ధ్యానం చేస్తారో, ఎవరైతే పిరమిడ్లో నివసిస్తారో వాళ్ళకందరికీ తెలిసిన ఒక్క 2 నిమిషాల పాటైనా సరే వాళ్ళకి ఆత్మానుభవం, ఆ స్పార్క్ జరిగే ఉంటుంది. అందుకుని ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్లు అనేది ఒక ధ్యానానికే కాకుండా అన్ని స్థలాల్లో, అన్ని మన లౌకికమైన మన జీవన విధానంలో స్కూల్ కానీ, అదే టెంపుల్ కానీ, హాస్పిటల్ కానీ, షాప్స్ కానీ ఏదైనా సరే పిరమిడ్ రూపంలో నిర్మించుకోవడం చాలా చాలా గొప్పదైన విషయం. ఈ విషయంలో ఇది పిరమిడ్ తాలూకా రహస్యం. పిరమిడ్ జగత్ నిర్మించడంలో మన అందరి పాత్ర ఎంతో ఉన్నతమైనది. ఇప్పుడు పిరమిడ్ జగత్ మూమెంట్కి మనమందరూ సహకరించాలి. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్ అన్నవాడు ఖచ్చితంగా పిరమిడ్ గురించే ప్రచారం చేయాలి. మన పేరే పిరమిడ్ మాస్టరు, మనం పిరమిడ్ గురించి చెప్పకపోతే ఎవరు చెప్తారు? పిరమిడ్ మాస్టర్ అన్నప్పుడు పిరమిడ్ గురించి చెప్పకపోతే ఎంత వృధాగా ఉంటుందో. పిరమిడ్ మాస్టర్ అన్నవాడు ఖచ్చితంగా ఈ పిరమిడ్ జగత్కి మెయిన్ పిల్లర్స్గా నిలబడాలి. మనకి 2035 కల్లా పిరమిడ్ జగత్ మనం పూర్తి చేసుకుందాం. పత్రి గారు చెప్పింది అక్షరాల జరిగాయి. మొదట శాకాహార జగత్ ఇంటర్నేషనల్ యోగా డేగా డిసైడ్ చేశారు. ఏ యోగాచారి కూడా నాన్ వెజిటేరియన్ తినమని చెప్పడం, అందరూ శాకాహారం తినమని చెప్తారు. ఆ రోజున అప్పటి నుంచే స్టార్ట్ అయింది మిల్లెట్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ. దాని తర్వాత ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే 2024లో జరుగుతుంది. అలాగే 2034లో ఇంటర్నేషనల్ పిరమిడ్ డే కూడా మనం చూడబోతున్నాం. ఆయన చెప్పినవే జరుగుతున్నాయి తప్ప ఆయన ఏదైతే రాశారో అవే మన తల రాతలు అవుతున్నాయి. అదే అసలైన రాతలు. పత్రి గారు ఎప్పుడు కూడా 3 విషయాలు చెప్పేవారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఇది మైత్రి యుగం. మనమంతా స్నేహితులం. హితబోధ చేసేవాడే స్నేహితుడు. హితము అంటే ఈ జన్మ ఆఖరి జన్మ. అదే హితబోధ. కృష్ణుడు అర్జునుడికి చేసింది హితబోధ. మమాత్మ సర్వభూతాత్మ, ఉన్నదంతా నేనే అనే చెప్పేవాడే హితుడు. అన్నిట్లోని ఉన్నది ఏదైతే శాశ్వతమో, ఏదైతే అశాశ్వతమో అన్నీ చెప్పేవాడే హితుడు. ఇలాంటి చెప్పే హితుడే అదే స్నేహితుడు. మనమందరం స్నేహితులం. అదే మైత్రి యుగం. ఈ హితబోధకి మనమే మూల కారణం. అలాగే మై డియర్ గాడ్స్, ఇక్కడ బ్రహ్మజ్ఞానమే అందరికీ తెలిసిన. ఇక్కడ మమాత్మ సర్వభూతాత్మ, నీలో ఉన్నది నాలో ఉంది, అందరిలోనే ఉన్నది ఆ పరమాత్మడే. మనమంతరము గాడ్స్ అని చెప్పేదే మై డియర్ గాడ్స్. మై డియర్ మాస్టర్స్, మనమంతా గురువులు. గురువులు అంటే గుప్త రూపంలో ఉండేవాడే గురువు. మనము వ్యక్తానికి అవసరం లేదు. ఇక్కడ ఎన్నో లక్షల మంది పిరమిడ్లు కట్టడానికి వచ్చిన వాళ్ళకి రిప్రజెంటేషన్గా మేము వచ్చాం తప్ప మాకు మేముగా గుర్తించింది కాదు. మన నందవరం ప్రసాద్ గారిని, అలాగే మన పిరమిడ్ విజయ్ గారిని, మా మిత్రులు రామారావు గారిని చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరపు నుంచి మేము ఒక ఇన్స్పిరేషన్ కోసం వచ్చిన వాళ్ళని తప్ప ఈ అర్హత, ఈ యొక్క అచీవ్మెంటు ప్రతి పిరమిడ్ మాస్టర్దే. ఈ లైఫ్ టైం అచీవ్మెంటు ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.